కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః. ఓం దామోదరాయ నమః. కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు ఎంతో విశేషమైనది. క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పుకునే, చిలుకుల ద్వాదశిగా చెప్పుకునే ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. మరి ఈరోజు ఒక చక్కని కథను విని తరిద్దాం. భక్తి శ్రద్ధలతో వినండి. వినినా, చదివినా, చదివించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ విష్ణు యొక్క విశేషమైన ఆశీర్వాదం లభించి పూర్వజన్మ సంచిత పాపములన్నీ పటాపంచులవుతాయి. జన్మ తర్వాత విష్ణు సాలోక్యము, విష్ణు వైకుంఠము ప్రాప్తిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పగటిపూత్ర మాత్రమే భుజించి మరునాడనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను. దీని మహత్యమును వివరించు ఒక కథ కలదు, చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పారు. పూర్వము అంబరీషుడనే రాజు గొప్ప విష్ణు భక్తుడు, ద్వాదశ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటకు కోప స్వభావియగు దుర్వాసముని రాగా అంబరీషుడు ఆముని గౌరవించి యజ్ఞ అర్ఘ్యపాధ్యాదులతో అతన్ని సేవించి ద్వాదశి గడియలలోనే భోజనము చేయాలి కనుక స్వామి తొందరగా స్నానము ముగించి రమ్మని కోరినాడు. దుర్వాసనందుకు అంగీకరించి సమీపంలో గల నదికి వెళ్ళి స్నానముకు వెళ్ళినాడు. ఆ విధముగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననో దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవునేమోనని ఇతను బెంబేలెత్తిపోవచ్చున్నాడు. అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనము రమ్మని పిలిచి తిని ఆ ముని నది స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యము ఇవ్వనిదే నేనెప్పుడు భోజనము చెయ్యను కదా అని గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడు వగుదువు. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము ద్వారా వృధా అగును. ద్వాదశి విడిచి భోజించిన భగవంతునకు భోజనము చేసే దుర్వాసనకు కోపము వచ్చును. అదేనుగాక ఈ నియమము నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలందు చేసిన పుణ్యము నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువునే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశ గడియల్లోనే భోజనం చేయటం ఉత్తమమని ఆయన పండితులతో పెద్దలతో ఆలోచించుట నుంచి దాని సర్వజ్ఞులైన కొందరు పండితులు పిలిపించి వారితో ఈ విషయం అంతా చెప్పాను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టువాడు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్వాంసుడైన మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి అతన్ని పెట్టకుండా తినుట భావ్యము కాదు, మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వాణ్ణి అవమానించిన పాపము కూడా రావచ్చును. అతిథి ఏజీ ఆ జాతి వాడైనను గౌరవింపక తప్పదు. అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానపరిచినట్లే అవుతుంది. ఆ అవమానం వల్ల సిరి సంపదలు, ఆయువు అన్నీ నశించిపోతాయి, సర్వము శూన్యము అవుతుంది. కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగాలేదు. అన్ని ధర్మములు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశ పారాయణకు వస్తానని చెప్పి రాకుండా ఉండటము చాలా పొరపాటు, అధర్మము కూడా. కానీ ఏమి చేయాలో ఏమి తోచటం లేదు. ఏమి చేసినా అతన్ని అవమానించటమే అవుతుంది. అతిథిని అవమానించిన వానికి పశ్చాత్తాపము కలిగించిన అది ఆ పాపము ఊరికైపోదు. ఈ విధంగా ద్వాదశ పారణ చెయ్యని వానికి ప్రాయశ్చిత్తము లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో ఏమి చేయాలో బోధపడలేదు. మరి ఇది ఇలా ఉండగా అంబరీషుడు పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధముగా చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించి వలసినదని పండితులు వెళ్ళిపోయారు.
అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి విష్ణువు విడుచుట కన్నా, ద్వాదశ వ్రతము అలాగే విష్ణువును విడుచుట కన్నా విప్రశాపము పెద్దది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణులకు అవమానపరచుట కూడా కాదు. జలపానము చేయుట అవమానించుట కాదని భావించి ద్వాదశిని నిష్టకు భంగము కలగదు. అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు అని ఆలోచించి పుణ్యఫలము నశించదు, కావున నీటిని త్రాగి ఆయన వచ్చు వరకు వేచి ఉందును అనే వారికి ఎదురుగానే నీటిని త్రాగాడు. అంబరీషుడు ఆ నీటిని త్రాగిన మరుక్షణమే దుర్వాసుడు వచ్చి వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపముతో ఆవేశముతో పళ్ళు పటపట కొరుకుతూ, ఓరి దుర్మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నం పెట్టేదని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడు అగును. అంటే మలము మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి, అది కూడా భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువు గాని హరిభక్తుడు ఎలా అగుదువు? శ్రీహరి బ్రాహ్మణులకు అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకరు ఉండడు. నీవు మహాభక్తుడు అని అతి గర్వముతో ఉన్నావు. ఆ గర్వముతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరుచుటకు నీటిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశము కలంకమైనది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టుచూ అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడి చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానమును ఈ పొరపాటును చేసితిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షణ్యములు గలవారు, కావున నన్ను కాపాడము అని అతని పాదములపై పడి వేడుకొనెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో వరాహముగాను, నాలుగవ జన్మలో సింహముగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడుగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యము లేనట్టి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపబుద్ధి గలవ దయ లేని బ్రాహ్మణునిగాను పుట్టెదువుగాక అని ఆవేశముతో శపించాడు. ఇంకను కోపము తగ్గక మళ్ళా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారమును తాను ఎత్తడానికి స్వీకరించాడు. మునివర్య, ఇంకను కోపము తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునకు ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారమును తాను ఎత్తడానికి స్వీకరించుడు అని, మునివర్య, అని శాపము అనుభవింతును, అనివార్యముగా మీ శాపము అనుభవింతును అని ప్రాధేయపడ్డాడు. అయినా దుర్వాసుడు ఇంకను కోపం తగ్గించుకొనక శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును పంపించెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు బ్రొక్కుతూ దుర్వాసుని వైపు రాగా అంతట దుర్వాసుడు ఆ చక్రము తన్ని మసి చేయునేమోనని భావించి ప్రాణభ్రయముతో బ్రతుకు జీవుడా అని పరుగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంతగానో ప్రార్థించినను వారు సైత్రము చక్రాయుధును భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు.
ఈ విధముగా దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకమును తిరిగి అన్ని లోకములలోనూ తనకు రక్షించువారు లేకపోవటచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, చరణాగతులకు రక్షణ కలిగించువాడా, రక్షింపుము, పాహిమాం పాహిమాం దేహిమాం, నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహా అపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నెనను భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగా నన్ను క్షమింపుము. కోపముతో నీ భక్తుని శాపమిచ్చి నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపుటకు వచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీ మహావిష్ణువు అనేక విధములుగా వేడుకున్నాడు. ఆ విధంగా దుర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు కూడా నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడుట సహజమే కదా. నేను ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. నీవు ఏ కారణము లేకుండా నా ప్రియ భక్తుడైన అంబరీషుని శపించితివి. నీవు శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తునకు నీవు అనేక విధములుగా దూషించి నీ ఎడమ పాదంతో తన్నినావు. నేను సహించను. అతని ఇంటికి నీవు అతిథుడుగా వెళ్ళి సమయమునకు రాకపోగా అతన్ని ఆవేశంతో శపించావు. ఇది ముని ధర్మమేనా? అతడు వ్రతభంగమును భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రమే తాగాడు. అంతకంటే అతడు ఏమి అపరాధం చేశాడు? నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తును దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కానీ నిన్ను అవమానించుటకు అలా చేయలేదు. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతగానో ప్రయత్నించాడు. ఎంతగానో బ్రతిమాలినను నీవు శాంతింపలేదు. కాబట్టి నన్ను శరణు వేడవు. నేను అప్పుడు రాజ హృదయంలో ప్రవేశించి నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించదను. పలికిన వాడినే నేను. అతడు నీ వలన భయముచే తన దేహము తను తెలుసుకునే స్థితిలో లేడు. శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరాపరాధి, దయాశాలి, ధర్మాత్ముడు. అటువంటి వానిని అకారణముగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపము లోకము యొక్క ఉపకారము కొరకు నేను అనుభవింతును అని శాపములోని మొదటి జన్మ, మధ్య జన్మ, నేను కల్పములో మనువును రక్షించుటకు, సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్య రూపమును ధరిస్తాను. మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపముగా దైన వీపున ధరింతును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. పలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేస్తాను. బ్రాహ్మణుడివై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా పుట్టి క్షత్రియులను చంపి భూభారమును తగ్గించదను. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును. తరువాత యదువంశంలో శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగమున విష్ణుచిత్తుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అనే పేరును పుట్టి గుర్రమునెక్కి తిరుగుతూ బ్రహ్మద్వేషాదులందరినీ వధింతును. నీవు అంబరీషునకు శాపరూపముగా ఇచ్చిన 10 జన్మలు ఈ విధముగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించిన వారికి సమస్త పాపమును హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు ఎంతో సంతోషకరమైనది. బాధపడకు. నీవు గొప్ప తపస్శాలివి. నీ మాటకు విలువ ఇవ్వవలను.
బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భోజనం చేయకుండా వెలిచినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. ఆ కారణంగా వలన విష్ణు చక్రము నిన్ను వెంబడించుచున్నది. ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు గదా. ఓ బ్రాహ్మణుడా, ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఓ బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతన్ని దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముస్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకము లేదు. బ్రాహ్మణుని సిగపట్టి లాగిన, వాడు కాలుతో తన్నిన బ్రాహ్మణునకు ధనము దొంగిలించి వాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మ అంతకులు అగుదురు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడిని గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. తపశ్శాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినవుతాను అని బాధపడుతున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. ఆ విధముగా మీ ఇద్దరిని కూడా శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. వశిష్ఠులు వారు జనక మహారాజుకు దుర్వాసుని అవస్థను గమనించితివా? తాను ఎంతటి కోపిష్టివాడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధుని శంకించాడు కనుకనే అతడు కష్టాలు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకొనవలను. దుర్వాసుడు బిక్కమొహంతో చేయునది లేక శ్రీమన్నారాయణుని నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ మళ్ళీ భూలోకములోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశ పారణను నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టాలు పారజేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలచిపెట్టితిని. కానీ నా దుష్టబుద్ధి నన్నే వెంబడించి నా ప్రాణములు తీయుటకు సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పినాడు. కనుక నీవు నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడైనను, నేను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ ఆపద నుంచి కాపాడువాడవు నీ ఒక్కడివే సుమా అని ప్రార్థించినాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివి నా నమస్కారములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షింపవలసిన వాడు కనుక శిక్షింపవలసిన వాడు కాదు సుమా. నా ప్రార్థనను మన్నించి అతన్ని వదిలి నీవు వెనక్కి పొమ్ము. ఇతన్ని చంపవు. సుదర్శన చక్రాన్ని నానా విధాలుగా ప్రాధేయపడి వేడుకొనగా సుదర్శన చక్రము వెనుకకు వెళ్ళిపోయినది. అంతనే దుర్వాస మహాముని ఎంతగానో ఆనందించి భక్తి శ్రద్ధలతో అంబరీషుని పూజించాడు, ఎంతగానో ఆనందించాడు. మరి చక్కగా భోజనం చేసి చక్కగా ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరి ఇది ద్వాదశ రోజు మనం ఈ కథ గనక భక్తి శ్రద్ధలతో వింటే విశేషమైన ఫలితం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, విశ్వశాంతి వర్ధిల్లుగాక. జై భారత్, జై హింద్.